హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. మేము ఈరోజు మా ఇంట్లో దేవుడిని చేసుకుంటున్నాము. అంటే ఈరోజు మేము దుర్గమ్మ తల్లిని కొలుచుకుంటున్నామండి. అందుకోసమని ఈరోజు మేము అప్పాలు చేస్తున్నాము. అమ్మవారికి బెల్లం అప్పాలు అండ్ పెసర్ల గారెలు చేస్తున్నాము. బెల్లము అప్పాలు చేయండిరా బాబు అంటే మా ఇంట్లో వాళ్ళు అరిసెల్లాగా చేశారు. సర్లేండి, ఏదైతే ఏంది, అమ్మవారికి తీపి పదార్థం అయితే బెల్లంతో చేసిన అప్పాలైతే చేస్తున్నారు. బెల్లము కరిగించి బియ్యం పిండిలో కానీ గోధుమ పిండిలో కానీ వేసి చేస్తారు. కానీ నేను బియ్యం పిండితోనే చేస్తున్నానండి. మా అత్తమ్మను బెల్లం అప్పాలు చేయమంటే తను మర్చిపోయి అరిసెల్లా పాకం అనేది పట్టి చేస్తుంది. బెల్లం కరిగాక చిటికెడు సాల్ట్ వేయాలి. పాకం వచ్చాక కొంచెము ఇలాచీల పౌడర్ కూడా వేయాలి. తర్వాత పాకం వచ్చాక కలుపుతున్నారు పిండిని. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా ఏదైనా దేవుళ్ళని కానీ పండగలకు కానీ చేసుకుంటారు కదా. మామూలుగా అరిసెల్లో అయితే నువ్వులు అవి వేసుకొని చేస్తారు. కానీ ఇది దేవునికి చేసే అప్పాలు కాబట్టి మనము బెల్లంతో ప్లెయిన్గా చేస్తున్నాము. ఇలా పిండి కలుపుకొని ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక ఇవి అప్పాల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే. అలాగే పెసర్ల గారెలు, పెసరలను తెచ్చి వాటిని శుభ్రం చేసి తిరగలితో అంటే ఇసురవుతుతో పప్పు బద్దల్లా అయితే ప్రిపేర్ చేసుకుంటారు. లేదంటే రెడీమేడ్గా కూడా పెసర్ల పప్పు దొరుకుతుంది కాబట్టి దానిని నానాక దాంట్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే జీలకర్ర వేసి పెసర్లను కూడా రుబ్బుతారు. లేదంటే గ్రైండ్ చేసుకుంటారు. గ్రైండ్ చేసుకున్నాక పసుపు, ఉప్పు, కారము, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి దాన్ని మంచిగా కలుపుకొని గారెల్లా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటారండి. లేదంటే ఈ బెల్లపప్పాలకు బదులు పూరీలైనా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పాలను దేవుడు చేసేటప్పుడు మేము దుర్గమ్మని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు దేవుణ్ణి కొలిచే వాళ్ళు అంటే వాళ్ళని డుబ్బులోళ్ళు అంటారండి. వాళ్ళు దేవుణ్ణి కొలిచేటప్పుడు ఈ అప్పాలన్నీ వాటిని దారంతో కుచ్చి ఈ అప్పాలను దేవుడి యొక్క తడకాని ఉంటుంది, దాన్ని కడతారండి. దేవుడి కొలుపు అయ్యాక పూజ మొత్తం అయిపోయినాక ఆడపడుచులు ఆ అప్పాలను దొంగతనం చేసి తింటారట. ఇది ఈ దేవుడి కొలుపులో వస్తున్న సాంప్రదాయము. ఏవైనా పండుగలైనా ఏదైనా పూజలైనా చాలా పని ఉంటుందండి. ఈ దుర్గమ్మను మేము చేసే రోజు నేను మా హస్బెండ్ ఇద్దరము మొత్తము ఉపవాసం అండి. ఆ డే మొత్తము ఉపవాసం ఉండి తెల్లవారాక నెక్స్ట్ డే ఉపవాసం విరమిస్తామండి. ఈ ఉపవాసానికి తోడు చాలా పని ఉంటుందండి. ఎంత చేసినా కూడా పని అనేది అయిపోవట్లేదు. డే మొత్తం అలసిపోయాము. ఈవినింగ్ అయ్యాక డుబ్బులోళ్ళు వచ్చారు దేవుణ్ణి కొలవడానికి. వాళ్ళు వచ్చాక పుట్టమట్టి తేవాలండి. దానికోసమని ముందు వెళ్ళి పుట్టకు మొక్కి వాటర్ అనేది పోసి పసుపు కుంకుమలతో పూజ చేసి ఇంటికి రావాలి. తరువాత అందరం కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమట్టిని 5 మంది 5 పెద్ద పెద్ద పాత్రలలో తీసుకొని రావాలి. అలా తీసుకొచ్చిన మట్టిని దేవుణ్ణి కొలవడానికి వచ్చిన వాళ్ళు దేవుడికి గద్దెలా వేస్తారు. పుట్ట నుంచి తీసుకొచ్చిన మట్టిని చిన్నగా పగలగొట్టుకొని దానిని బాగా నానబెట్టుకోవాలి. నానిన మట్టిని వాళ్ళు దేవుణ్ణి కొలిచే వాళ్ళు బాగా పిసికి దాన్ని గద్దెగా వేస్తారు.
గద్దె వేసిన తర్వాత గద్దెను అలంకరించి తర్వాత గద్దె ముందు పెద్ద డిజైన్లో పట్నం వేస్తారు. అది చాలా బాగుంటుందండి అమ్మవారి పట్నము. పట్నం వేశాక వాళ్ళు దుర్గమ్మ కథను పాట రూపంలో చెప్తారండి. అది చెప్తూ దుర్గమ్మను స్మరించుకుంటూ దేవుణ్ణి కొలుస్తారు. ఇదండి దుర్గమ్మ తల్లిని కొలవడం అంటే. ఇదండి ఫ్రెండ్స్ దుర్గమ్మ కొలుపు అంటే. ఇప్పుడు మన అప్పాలు కూడా అయిపోవడానికి వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గారెలు చేస్తున్నారు, పెసర్ల గారెలు. ఫ్రెండ్స్ మీరు కూడా దుర్గమ్మను చేసుకుంటారా? మీకు కూడా దుర్గమ్మ ఇష్టమై ఉంటే నా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.